ప్రధానంగా రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా యూరియాకు సంబంధించినటువంటి కొరత ఉంది అనేటువంటి వార్తలు తెలంగాణ వ్యాప్తంగా వినపడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాస్తవాలను విశ్లేషించడం కోసం ఈరోజు పాత్రికేయ మిత్రుల సమావేశంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మనం చూసినట్లయితే నిజానికి ఆగస్టులో యూరియా అవసరం మనకు రైతులకు ఎక్కువగా ఉంటుంది. అంటే దుక్కుల సమయం కానీ నాట్ల సమయం కానీ తెలంగాణ వ్యాప్తంగా మనకు ఆగస్టు సీజన్లో పీక్ స్టేజ్లో యూరియా వాడేటువంటి అవసరం ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు జూలై నుండే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు యూరియా కొరత ఉంది, యూరియా మేము అడిగినంత రాలేదు అని చెప్పి ఒక ప్రాపగాండాకు, ఒక ప్రచారానికి తెరదీశారు. దాని కారణంగా ఇలా తెలంగాణ మొత్తం కూడా ఒక కృత్రిమ కొరత నడుస్తూ ఉంది. వివరాల్లోకి పోతే గత రబీ ఖరీఫ్ మనకు కావలసినటువంటి యూరియా చూసినట్లయితే ఇలా 12.47 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం సరఫరా చేస్తే అందులో 10,43,000 మెట్రిక్ టన్నులు గత సంవత్సరం యూరియాను రాష్ట్ర ప్రభుత్వం విక్రయించింది. అంటే 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఓపెనింగ్ స్టాక్తోనే మనం స్టార్ట్ అయింది. ఈ సంవత్సరానికి అంటే కేంద్రము రాష్ట్రాలకు అవసరమైనటువంటి యూరియా నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాల మేరకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఇలా అంతర్జాతీయ ఉద్రిక్త వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా ఎర్ర సముద్రంలో మరి రవాణాలో ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏ రాష్ట్రానికి రైతులకు ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము యూరియాను ఒక క్రమ పద్ధతిలో అన్ని రాష్ట్రాలకు సప్లై చేస్తున్నప్పటికీ కూడా తెలంగాణలో కేవలము రాజకీయ దురుద్దేశంతో కూడినటువంటి బురద జల్లేటువంటి రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఎంత దురదృష్టం అంటే ఈ రోజున ఇప్పుడు మన సొంత జిల్లా తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. తన సొంత జిల్లాలో ఒక్కసారి పరిస్థితి కనుక చూస్తే ఇక్కడ వ్యవసాయ విస్తీర్ణం పంట ఏం పెరగలే. గత సంవత్సరానికి ఇప్పటికీ పంట విస్తీర్ణంలో ఏ మార్పు రాలేదు. కానీ గత ఆగస్టు నాటికి ఈ ఆగస్టు నాటికి యూరియా వాడకం కనుక చూస్తే దాదాపు 3,000 టన్నుల యూరియాను అదనంగా ఇప్పటికే విక్రయించినట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు అధికారికంగా లెక్కలు చెప్తా ఉన్నారు. నేను ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తుమ్మల నాగేశ్వరరావు గారిని అడుగుతా ఉన్నా, మన ఖమ్మం జిల్లాలోనే పంట విస్తీర్ణం మారకుండా గత ఆగస్టు నాటికి ఇప్పటికీ 3,000 టన్నులకు పైగా యూరియాను అదనంగా రైతులకు విక్రయించినాం అంటే ఈ యూరియా అంతా ఎక్కడికి పోయింది? ఎవరి ఇళ్లలో ఉంది? అంటే బ్లాక్ మార్కెట్ మాఫియా చేతిలో ఉందా? అవసరం లేకపోయిన ఇళ్లలో కొని పెట్టుకున్నారా? ఏం దందా నడుస్తూ ఉంది రాష్ట్రంలో? నేను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని అడుగుతా ఉన్నా. ఈరోజు కేవలము గోబెల్స్ ప్రచారం ప్రారంభం చేసి అనవసరమైనటువంటి ఆందోళన రైతులలో రేకెత్తించడం వల్ల అవసరం ఉన్నా లేకపోయినా కొని ఇంట్లో పెట్టుకుంటే బెటర్ అనేటువంటి ఆలోచన ఒకటి తీసుకొచ్చారు. రెండోది, ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చూడండి, అప్పుడు బ్లాక్ మార్కెట్, మాఫియా మార్కెట్, ఈ దొంగ ఎక్కువ రేట్లకు అమ్మేటువంటి వ్యాపారస్తులందరూ కూడా పురివిప్పు నాట్యం చేస్తారు. ఇలా జరుగుతున్నది ఏంది? రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్ను కట్టడి చేయలేకపోతా ఉన్నారు. ఒక్కసారి మనం పరిశీలిస్తే అంతర్జాతీయ మార్కెట్లో అనేక రెట్లు అంతర్జాతీయ మార్కెట్లో రసాయనిక ఎరువుల ధరలు పెరిగినప్పటికీ కూడా ఇలా యూరియా బస్తాను 266 రూపాయలకు ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైతులకు ఇస్తా ఉంది. మీరు ఒక్కసారి పాత్రికేయ మిత్రుల్ని అడుగుతా ఉన్నా, మీరు గూగుల్లో పోయి చూడండి. కేంద్ర ప్రభుత్వం ఒక యూరియా బస్తాకు ఎంత సబ్సిడీ భరిస్తున్నదని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. 2,300 రూపాయల చిల్లర ఇలా కేంద్ర ప్రభుత్వము ప్రతి యూరియా బస్తాకు భరించి 266 రూపాయలకు తెలంగాణలో మనకు యూరియా బస్తాను పంపిస్తే దానికి పంపిణీ మీకు చేతగాక
మీ మార్క్ ఫెడ్లు చేతులు ఎత్తేసి ఇలా ప్రైవేటు వ్యాపారస్తులు ఎక్కడికక్కడ యూరియాను ఇలా మరి హోల్డ్ చేసి ఎక్కువ ధరలకు అమ్ముకుంటుంటే చోద్యం చూస్తూ ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఇలా కేంద్రం మీద బట్టగాల్చి మీదేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా ఇతర అవసరాలకు మల్లుతున్నది. వేపపూతతో కూడినటువంటి యూరియాని ఇవ్వడం ద్వారా రైతులను ఆదుకోవచ్చు అని చెప్పే అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు చూస్తే ఎక్కడ కూడా చెప్పులు లైన్లో క్యూలో కనపడలే. ఈ 11 సంవత్సరాలలో ఈ సంవత్సరం ప్రారంభమైంది. ఎందుకు ప్రారంభమైంది ఈ వికారం? దీనికి బాధ్యత ఎవరిది? ఇలా ముఖ్యమంత్రి గారు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ, ఇతర మంత్రులు కానీ సందు దొరికినప్పుడల్లా ఇలా కేంద్రం మాకు యూరియా ఇయ్యలేదని చెప్పి బదనాం చేసే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు నచ్చిన జిల్లాలో లేకపోతే మీకు నచ్చిన ప్రాంతంలో ఇలా రైతుల మధ్యలో కేంద్రం యూరియా ఎంత ఇయ్యాల్సి ఉండే, ఎంత ఇచ్చింది, మీ యొక్క నిర్వాహకం ఏందని చర్చించడానికి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా సిద్ధంగా ఉన్నది. ఈ సవాల్ని తుమ్మల నాగేశ్వరరావు గారు స్వీకరిస్తారా అని చెప్పి నేను ఈ పాత్రికేయ సమావేశం నుంచి అడుగుతా ఉన్నా. ఇవాళ మన ఖమ్మం జిల్లాలో అంటే డివైడెడ్ ఖమ్మం జిల్లాలో పంట విస్తీర్ణంలో ఎటువంటి మార్పులు లేకపోయినా గత ఆగస్టు కంటే ఇప్పటికే యూరియాని ఎక్కువగా మనం రైతులకు విక్రయించామా లేదా? ఈ విషయానికి తుమ్మల నాగేశ్వరరావు గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. యూరియా కొరత